ఫస్ట్ ఇది లాగాలి. కుమార్ కుమార్ తెలుసురా తెలుసురా మణి వస్తున్నా సార్. అయిపోయింది సార్. నుంచే పెట్టండి అమ్మా. ఇటు రండి అమ్మా ప్లీజ్. ఇంకా రండి. నిల్చోండి రే. అలా అమ్మ తీసినప్పుడు జాగ్రత్తగా తీస్తాను. దీన్ని మాత్రం వరప్రసాద్ సార్. అరే అరే ఇంకెవరు నాన్న ఇంకో 2-3 చైర్లు వేయించు. అరే చేయితూ ఇంకో 2-3 చైర్లు వేయించు నాన్న. అందరూ కంపల్సరీ గ్యాస్ మీద తీసేయండి సార్. లాగ్ వచ్చి మైకింగ్ తీసి దాని మామూలు లాగించండి అంటే ఆ తర్వాత అలా టైం బట్టి కూర్చుండ్రా నాన్న. శ్రీకాంత్ నాన్న.
నాన్న ఇది పంపించాను. ఇవి ఉన్నాయి కదా చైర్లకి చైర్లు ఇటుపక్క వేసేయండి. ఇటుపక్క వేయండి మాస్టర్. అని వాళ్ళందరూ పిలిచేస్తాను. ఆ లైన్ వేయండి. ఉంచండి ఇక్కడ వేయండి. ఆ లైన్ వేయండి. అలాగే హలో 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 అవుతుందా? హలో హలో ఏది అవ్వట్లేదు. హలో హలో శ్రీకాంత్ గారు ఒకసారి చూస్తారు. హలో 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 జై హో మాత, జై హో మాత. అరే సౌండ్ వస్తుంది చూడు నాన్న. ఇది చూడండి నేను వాళ్ళ బిల్. హలో 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 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలందరూ వేదిక మీకోసం సిద్ధంగా ఉంది కావున మీరు రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. పెద్దలకు మనవి, వేదిక మీకోసం ఎదురు చూస్తూ ఉంది. విద్యార్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో సభను నిర్వహించడానికి సంస్కృత అధ్యక్షులు అధ్యాపకులు డాక్టర్ RVNSS వరప్రసాద్ గారిని సభను కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. జై హో మాత. భారతావని స్వేచ్ఛా వాయువులు ప్రసాదించినటువంటి సమరయోధులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, లక్ష్మీ ఝాన్సీభాయ్ మొదలైనటువంటి ఎంతోమంది సమరయోధుల త్యాగ ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు అనేటువంటివి మనం పీలుస్తూ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. ఇది మన భారతదేశ చరిత్రలోనే ఒక సుదినం. వారు చేసినటువంటి త్యాగములను స్మరించుకుంటూ వారి మార్గాన్ని అనుసరిస్తూ దేశాభ్యున్నతికి కారకులయ్యే విధంగా తీర్చిదిద్దడానికి 79వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మనం జరుపుకోవటం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటైనటువంటి సభకి సభాధ్యక్షత వహించవలసిందిగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ శ్రీయుతులు జి గోవిందరాజులు గారిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రిటైర్గా తెలుగు లెక్చరర్గా వర్క్ చేసి మన కళాశాలకు నూతనంగా విచ్చేస్తున్నారు. వారిని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి
ఎస్విజేపి ట్రస్ట్ ఆనరీ చైర్మన్ శ్రీయుతులు దినకర్ అన్నయ్య గారిని కూడా స్వాగతం పలుకుతున్నాం సాదరంగా. ఎస్విజేపి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీయుతులు ప్రేమరాజు గారిని కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అమ్మ బిడ్డలు మనందరికీ మార్గదర్శకులు ఎస్విజేపి ట్రస్ట్ పూర్వ సభ్యులైనటువంటి కామరాజ్ అన్నయ్య గారిని కూడా సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరొక అమ్మ బిడ్డలు అమ్మ మీద అమితమైనటువంటి వాత్సల్యంతో ఎస్విజేపి ట్రస్ట్ సభ్యులుగా సమర్థవంతంగా కార్యనిర్వహణ చేసినటువంటి రామకృష్ణ అన్నయ్య గారిని కూడా హృదయపూర్వకంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరొక ముఖ్య వ్యక్తి జిల్లెళ్లమూడికి ఎక్స్ సర్పంచ్గా కార్యబాధ్యతలు నిర్వహించినటువంటి శ్రీయుతులు శ్యామ్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లెళ్లమూడికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా విఆర్ఓగా కార్యబాధ్యతలు నిర్వహించినటువంటి శ్రీయుతులు శ్యామ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమంలో ప్రారంభంలో భాగంగా అమ్మ ప్రార్థన చేయటానికి పూజిత బృందాన్ని ఆహ్వానిస్తున్నాం. ब्रह्मा कमलनयनः फालनयनः जगत्सृष्टिं पातुं प्रलयमुपनेतुं च कुशलाः यया व्याप्तं विश्वं वसति खलु यस्यां जगदिदं नमाम्याद्यां देवीं मुकुलितकरस्ताम् अभयदां. जय हो माता. వందే మాతర గీతాన్ని ఆలపించటానికి ఫైనల్ ఇయర్ విద్యార్థినులు శశిరేఖ బృందం సభావేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఝాన్సీ మధ్యలో రా, నాకు బాగాలేదు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమితా ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. అవునా
మన చివరికి కదా మనం కార్యక్రమం అయిన కదా ఇప్పుడే చేస్తావా? అక్కడికి వెళ్ళిపోతాం ప్రోగ్రామ్ అనుకున్నాను. ఇక్కడితో అయిపోయినాయి మాట్లాడేది మాకే నేను మాట్లాడతారు. ఎవరు మాట్లాడాలో ఒక నిమిషం కానీ ఎక్కువ మాట్లాడదాం చెప్పండి, ఎందుకంటే పాపం అంతా ఎండలో కూర్చున్నారు. అదే 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ గావించవలసిందిగా కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీయుతులు దినకర్ అన్నయ్య గారిని కోరుకుంటున్నాం. వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కళాశాల అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ శ్రీయుతులు గోవిందరాజు అన్నయ్య గారిని కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వేదికపై ఆసీనులైనటువంటి ఎస్విజేపీ ట్రస్ట్ సభ్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మాస్టర్ మేడం మేడం ఫాస్ట్గా డెబ్భై 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సభాధ్యక్షులైనటువంటి శ్రీయుతులు గోవిందరాజుల అన్నయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మొదటిగా అమ్మకి వందనములు. ఇక్కడికి విచ్చేసినటువంటి గురుతుల్యులు పెద్దలు అందరికీ నా నమస్కారములండి. పిల్లలకి నా వయస్కులకి అందరికీ నా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం ఇబ్బందిగా ఉంటుంది కదా పరిస్థితి, ఇక్కడితో నేను ముగిస్తున్నాను. దినకర్ అన్నయ్య గారిని 2 మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్న కామరాజ్ అన్నయ్య, సోదరుడు ప్రేమ, వీరు శ్యాము, రామకృష్ణన్న, ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్ ఆఫ్ ది కాలేజ్, ఈ శుభ సందర్భంలో
మీతోటి 4 మాటలు చెప్పడానికి అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా వచ్చింది. ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం అని ముందుగానే మీకు చెప్పారు. అయితే దేశ స్వాతంత్రం కేవలం ఒక విధానంలోనూ దీంట్లోనో రాదు. ఒక పటిష్టమైన వ్యవస్థ, ఒక సంస్థ, ఒక నాగరికత, ఒక దుర్భేద్యమైన స్థితి, వీటిల్లో నిజమైన స్వతంత్రం వస్తుంది. ఇప్పుడు అలాంటి స్వతంత్రం ఇండియా పొందుతుందని మనం భావించవచ్చు. దానికి అనేక రకాలైన ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ అంటే నిదర్శనాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఈ మధ్యన కోవిడ్లో 2 సంవత్సరాలు చాలా అల్లకల్లోలం అయిపోయి అస్తవ్యస్తమైన ఆర్థిక వృద్ధి రేటు పెద్దగా ఏమీ తగ్గలేదు. సగటు యావరేజ్ రేటు ఇంచుమించుగా సమానంగా ఉంది. లేకపోతే ఆ పెద్దలు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని దాన్ని పటిష్టం చేసి యథార్థం చేసే వ్యవస్థ ఇప్పుడు నిజంగా ఒక విధమైన పరిణితి పొందిందని మనం చెప్పుకోవాలి. మీరందరూ ఎండలో కూర్చున్నారు, నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ దేశ ఆర్థిక పరిస్థితి మీకు చెప్పి సెలవు తీసుకుంటాను. ఇటీవల ఒక 2-3 సంవత్సరాల క్రితం చాలామంది ఆర్థిక నిపుణులు, శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ అవటానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్నారు. ఎప్పుడు 2004 ఆ ప్రాంతంలో. కానీ ఇటీవల కొన్ని నెలల క్రితం ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ అయ్యింది అని ఆర్థిక వ్యవస్థ సంఘాలు అవన్నీ అంతర్జాతీయంగా నిర్ణయించినాయి. సో అది గొప్ప అచీవ్మెంట్. ఇంకొక గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే 2 సంవత్సరాల క్రితం మనం జర్మనీని అధిగమించామని ఆర్థికవేత్తలు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళందరూ చెప్పారు. జర్మనీ ప్రపంచ వ్యవస్థల్లో ర్యాంకింగ్లో 5వ స్థానంలో ఉంది. ఇటీవల అత్యంత సంతోషకరమైన విషయం, ఒక వారం 10 రోజుల క్రితం ఇండియా జపాన్ని అధిగమించిందని చెప్పారు. జపాన్ 3వ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో. అంతేకాకుండా జపాన్కి చాలా ఆర్థికమైన ఘనతలు ఉన్నాయి. వాటితో పోల్చి మనం వాటిని దాటామంటాం ఎంతో సంతోషంగా ఉంది. ఇకపోతే ఒక ఆర్థిక దేశ ప్రగతి, పర్చేసింగ్ పవర్, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఏముంది దీన్ని బట్టి కూడా నిర్ణయించబడుతుంది. కేవలం జాతీయ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జాతీయ స్థూల ఉత్పత్తి కాదు. ఆ విధంగా చూసినప్పుడు మనం 5 ట్రిలియన్ దాటాము. ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 3 రోజుల క్రితం రిలీజ్ చేసిన దీని ప్రకారం 17 ట్రిలియన్ ఎకానమీ పర్చేసింగ్ ప్యారిటీలో ఉందన్నారు. అంటే 17 ట్రిలియన్ అంటే చాలా ఒక స్థాయి చేరుకున్నట్టు. ఇంకొక ఎకానమిస్టు ఒక 2 నెలల క్రితం చెప్పాడు, ఒక 20 సంవత్సరాల ఇండియా 47 ట్రిలియన్ ఎకానమీ అవ్వచ్చు అన్నాడు. అంటే 47 ట్రిలియన్. అప్పుడు ఇంచుమించుగా మనం అమెరికాను కూడా దాటుతాం. కానీ ఈ రకమైన వ్యవస్థ ఇలా వెళ్తూ ఉంటే మనకి చాలా అభివృద్ధి ఉంటుంది, పేదరికం పోతుంది. ఇప్పటికే చాలామంది దరిద్ర రేఖ దాటారని స్టాటిస్టిక్స్ వివరాలని చెప్తున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏంటంటే దేశాన్ని దేశ అభివృద్ధిలో పాల్గొని మనవంతు కర్తవ్యం మనం చేసి మంచి ఉన్నతమైన విలువలతో ముందుకెళ్ళాలి. ఇది వ్యవస్థ ముందుకెళ్ళక ముందులోనే ఆ పరిణామాల వల్ల ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటారు, వాటి వల్ల మీకు అభివృద్ధి అవకాశాలు దొరుకుతాయి. ఇంతగా కాబట్టి మీకు మంచి సువర్ణ భవిష్యత్తు, సువర్ణ అవకాశాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ మీరు అందిపుచ్చుకోవడానికి తయారై సంసిద్ధులై వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని నేను మిమ్మల్ని కోరుతా. అమ్మ ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, హైమ ఆశీస్సులు ఆ దిశగా మీ మీద వర్షించాలని, అనుగ్రహించాలని కోరుతా సెలవు తీసుకుంటున్నాను. డెబ్భై 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవం మీద వాళ్ళ పిల్లలు కొంతమంది విద్యార్థినులు మాట్లాడడానికి ఉత్సుకత ప్రదర్శించారు. వారిని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా జి రూపా, BA సెకండ్ ఇయర్ సాంస్క్రిట్.
सभये नमः। SVJP ट्रस्ट तथा कलाशालायाः ज्येष्ठेभ्यः सहपाठिनः च स्वतन्त्रदिनशुभाशयाः। अद्य अस्माकं राष्ट्रदिने स्वतन्त्रलाभेन सुवर्णाक्षरैः लिखितः सुदिनः। पञ्चविंशति उत्तर 2000 वर्षेषु अगस्त्यमासस्य 15 दिनाङ्के वयं सर्वे त्रिवर्णध्वजस्य अधः एकात्मभावेन एकहृदयेन च एकत्र स्थितवन्तः। अद्य वयं यत् स्मर्तुमर्हामः अत्र केवलम् एकस्मिन् दिने आगतम् आनन्दं न, अपि तु सहस्राणां बलिदानानां त्यागानां साहसस्य च इतिहासम्। अमराणां भगतसिंहस्य ज्वालासमानयो वर्गाः, सुभाषचन्द्रबोसस्य सिंहनादः, महात्मनः गान्धेः अहिंसा, एते सर्वं मिलित्वा अस्मभ्यं स्वतन्त्रं प्रदत्तवन्तः। किन्तु हे मित्राणि, स्वतन्त्रं केवलं जन्मना लब्धः अधिकारः न, तस्य रक्षणः पावनं कर्तव्यमपि अस्ति। 78 वर्षेषु विज्ञान, शिक्षा, आर्थिक, अंतरिक्ष अन्वेषण इत्यादि क्षेत्रेषु अद्भुतं प्रगतिं प्राप्तवन्तः। किन्तु एषा स्वतन्त्रसम्पदा स्थायिनी केवलं तदा यदा वयं सत्यं, न्यायं, समानकर्तव्यबोधाः इत्येव मूल्याः नित्यम् अनुवर्तमहि। स्वतन्त्रसङ्ग्रामः वीरैः स्वप्नितं भारतं, दरिद्रतारहितं भारतं, हस्तयोः स्थितः। अतः वयं केवलं उत्सवं न कुर्मः, किन्तु तस्य विकासं संवर्धनं च साधयाम। ध्वजस्य त्रयः वर्णानि त्रयाणि सन्देशानि ददाति। केशः वर्णः साहसं त्यागः, श्वेतवर्णः सत्यं शान्तिः, हरितवर्णः समृद्धिः विकासः। यदि वयं राष्ट्रगीतं गायतः तदा केवलं स्वराः न उच्चार्यन्ते, किन्तु अस्माकम् एकस्य घोषाः प्रख्याप्यते। अन्तः एतम् एकं वाक्यं हृदि धारयन्तु। स्वतन्त्रजन्मसिद्धिः अधिकारः, किन्तु तस्य रक्षणः जीवनसिद्धिः धर्मः। जय हिंद। धन्यवादाः। త్రివర్ణమయమైనటువంటి మన భారతీయ జెండాలో త్యాగము, శాంతి, సమృద్ధిని కాంక్షిస్తూ వర్ణించినటువంటి అమ్మాయికి రూపకి అమ్మ ఆశీస్సులు. ఆంగ్లంలో ప్రసంగించడానికి బిఎస్సి కంప్యూటర్స్ నుండి సాహితిని ఆహ్వానిస్తున్నాం. Respected sirs and teachers, all of you, good morning. My name is Sahiti. I am studying BSc Computers second year. First of all of you, happy Independence Day. India is preparing to celebrate its 79th Independence Day on August 15, celebrated with a great pomp and grandeur. The day marks at the end of over 200 years of British rule. August 15, 1947, after a long and hard-fought struggle, India emerged as an independent nation. Since then, the occasion has been observed every year, hosting the national flag and honoring the heroes who made their freedom possible. Access to the country, schools, colleges, institutions, and offices join in the celebrations. The country general independent from the British rule after struggling for more than 200 years. We lost many lives to the freedom struggle. Our countrymen were imprisoned and their lives were made immeasurable. Yet they fought for the country and gave us the independence that we enjoy today. From Netaji Subhash Chandra Bose to Bhagat Singh and Mahatma Gandhi, the freedom fighters fought relentlessly against the British rule to gain
to gain the independence for the Mother India. Some were hanged to death, some were imprisoned and tortured, and some died while fighting for the nation. India is a diversity of the country. So while people, various culture, traditions, color comes together to celebrate the nation as a whole. In being diversity is a strength can hold us together. Thank you for giving this opportunity. Thank you. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. దానికి కారణం భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వమే మనల్ని ఒక విశిష్ట స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రసంగించినటువంటి అమ్మాయికి, సాహితికి అమ్మ ఆశీస్సులు. తెలుగులో తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఆర్ గణేష్, బిఏ సెకండ్ ఇయర్ తెలుగు నుండి రావాల్సిందిగా కోరుతున్నాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్యేషు సర్వదా. గౌరవనీయ అధ్యాపకులకు నా నమస్కారములు, అతిథులకు నా నమస్కారములు. ఈ రోజుకి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. 79వ వేడుకలు నిర్వహించుకున్న సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యాం. ఆగస్టు 15 కేవలం సెలవు దినం మాత్రమే కాదు, మన త్యాగతను గుర్తు చేసుకొని వారి ఆశయాలు మనసా స్మరించుకునే రోజు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రం. వారి రక్తం, చెమట, వారి పోరాటం లేకుండా ఈరోజు మనం స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేకపోతాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు మన దేశం సాధించిన విజయాల గురించి కూడా తెలుసుకోవాలి. వ్యవసాయం నుండి అంతరిక్షం వరకు, సాంకేతిక నుండి విద్యారంగం వరకు భారతదేశం తనకంటూ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శాస్త్రవేత్తలు, సైనికులు, క్రీడాకారులు, పౌరులు అంకిత భావంతో దేశాన్ని ముందు నడిపిస్తున్నారు. 200 సంవత్సరాలు యుద్ధం చేసి ఫ్రీడమ్ తెచ్చుకున్నాం. మనలో మార్పు రాకపోతే ఆ 200 ఏడుపు దగ్గర ఉన్నట్టు 200 ఏళ్ళు యుద్ధం చేసి ఫ్రీడమ్ తెచ్చుకున్నాం. మనలో మార్పు రాకపోతే ఆ 200 ఏళ్ళ దగ్గర ఉన్నట్టు లెక్క. జై హింద్. స్వార్థమే ప్రధానంగా కలిగినటువంటి ఈ కలియుగంలో అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ ఇటువంటి గొప్ప మహనీయుల యొక్క నిస్వార్థ త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. దానికి నిదర్శనంగా చూపిస్తూ మాట్లాడినటువంటి ఆర్ గణేష్కి హృదయపూర్వకంగా అమ్మ ఆశీస్సులు తెలియజేస్తున్నాం. తరువాతి కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల చారిత్రక అధ్యాపకులు శ్రీయుతులు సుందర్రావు మాస్టర్ని వచ్చి ఈ శుభ సందర్భంగా వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాం. దీని వెనక 200 సంవత్సరాల చిల్లర దగ్గర 250 సంవత్సరాలు 1601లో భారతదేశం వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ ముగ్గురిని డామినేట్ చేసి, యూరోప్ ఖండం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ముగ్గురిని డామినేట్ చేసి, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కూడా యూరోపియన్ కంట్రీ నుంచి, యూరోపియన్ కాంటినెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు చిన్న గుమస్తాగా చేసేటటువంటి రాబర్ట్ క్లైవ్ ఇక్కడ రాజ్యస్థాపన చేయటానికి సిద్ధపడి రాజ్యస్థాపన చేసి గవర్నర్ జనరల్స్ అయ్యి కానింగ్ రాజప్రతినిధి అయ్యి చేశారు. ఎందుకు చేశారయ్యా అనే ఒక ప్రశ్న రాబర్ట్ క్లైవ్ అయితే, నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అవసరమే అన్వేషణకు మార్గము.
అవసరము, వాళ్ళు బతకాలనే అవసరంతో మన సుసంపన్నమైన భారతదేశాన్ని అన్ని సంవత్సరాలు పరిపాలించారు. 1757, 1764, 1857 సిపాయిల తిరుగుబాటు మనం మర్చిపోలేనటువంటిది. వీడి సావర్కర్ గారు కూడా చెప్పాడు, ఇది భారత స్వాతంత్ర మొదటి పోరాటము. మనలో ఐక్యత అవసరము, మనలో త్యాగం అవసరము, శాంతి అవసరము, సౌభాగ్యం అవసరము. దినకర్ అన్నయ్య గారు చెప్పాడు, ఆర్థిక రంగంలో భారతదేశము ఉన్నత స్థితిలో వాస్తవము. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశం కాదు మనది, అభివృద్ధి చెందిన దేశమే. మన కరోనా టైంలో డిసైడ్ అయ్యారు, వీటో అధికారం మనకివ్వాలి అనేటటువంటి దానిలో చాలామంది సపోర్ట్ చేశారు. చేసినా చేయకపోయినా మన భారతదేశము ప్రపంచానికి ఒక దిక్సూచి. అందుకనే వాజ్పేయి గారు ఎప్పుడు చెబుతుంటాడు, హిందుత్వ ఈజ్ ది గుడ్ వే ఆఫ్ లైఫ్. మంచి జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రపంచానికి అందరికీ నేర్పింది మన భారతదేశం. ఎవరు సూర్యకాంతిని టవలబెట్టి లుంగి పెట్టి ఆపలేరయ్యా, అది అసత్యము. ఈ యొక్క వెలుగుని ప్రపంచానికి మొత్తానికి, మన సంస్కృతిని ప్రపంచానికి మొత్తానికి చాటింది భారతదేశము. మన విద్యార్థులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు తన పనిని తాను నిర్వర్తిస్తే దేశాన్ని సేవ చేసినట్లే. నువ్వు గొప్పగా చదువుకొని నువ్వు బతుకుతూ నీ కుటుంబాన్ని బతికిస్తూ దేశానికి ఎంతో కొంత చేస్తే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని నువ్వు అందరికీ చాటినటువంటి వాడు అవుతావు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు మాస్టర్. కార్యక్రమంలో తరువాత మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలల్లోని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకుంది. దానికి కారణం ఎస్విజేపి ట్రస్ట్ సభ్యులు ప్రధానమైతే వారి యొక్క అభిప్రాయాన్ని, ఆలోచనల్ని అందిపుచ్చుకొని అనేక విధాలుగా మహనీయులు ఎంతోమంది సత్పురుషులు తమ వంతుగా ఈ మహాయజ్ఞంలో భాగం పంచుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఈ సంస్కృత, తెలుగు ఇటువంటి కోర్సులను అభ్యసించేటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానం అనేటువంటిది చేయటం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తోంది. దానిని నిర్విఘ్నంగా కొనసాగించే భాగంగా గొప్ప దాతలు అనేటువంటి వాళ్ళు ఈ కళాశాలకి ఉండటం అనేటువంటిది మన అదృష్టం. విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని విద్యారంగంలో తమ యొక్క ప్రతిభను ప్రదర్శించి గొప్పవాళ్ళు అందించేటువంటి ఇటువంటి నగదు కానివ్వండి, పుస్తకం కానివ్వండి, ఏ ప్రోత్సాహకాలు ఏదైనా సరే మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని, బహుమతులు అందుకున్నటువంటి వాళ్ళని మార్గదర్శకులుగా పొంది మీరందరూ కూడా ఉన్నతులుగా ఎదగాలని, రాణించాలని కోరుకుంటూ ఆగస్టు 15వ తారీఖున అందించేటువంటి కొన్ని బహుమతులని ఇప్పుడు ఇక్కడ అందించడం అనేటువంటి జరుగుతుంది. శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారు అందించేటువంటి స్మారక బహుమతి పీడీసీ స్థాయిలో ఫస్ట్ పీడీసీ, సెకండ్ పీడీసీలలో సంస్కృతంలో అత్యధిక మార్కులు వచ్చినటువంటి వారికి 1000 రూపాయల నగదు బహుమతి, వీరికి ఇద్దరికి 500 చొప్పున అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా పీడీసీ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ నుండి ఎం శ్రీ లక్ష్మీ ధరణిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ బహుమతిని అందించవలసిందిగా ముఖ్య అతిథి శ్రీయుతులు దినకరన్నయ్య గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా పీడీసీ సెకండ్ ఇయర్ తెలుగులో పి తేజకుమారి, వీరికి నగదు బహుమతి అందించవలసిందిగా దినకరన్నయ్య గారిని కోరుతున్నాం.
ధన్యవాదాలండి. శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి స్మారక బహుమతి పేద విద్యార్థికి మరియు ఉత్తమ విద్యార్థికి 1000 రూపాయలు. దానిలో 500 చొప్పున సాంస్క్రిట్ డిపార్ట్మెంట్లో ఏ మణికుమార్ రెడ్డి బిఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఏ మణికుమార్ రెడ్డి. వీరికి బహుమతి అందించవలసిందిగా దినకరన్నయ్య గారిని కోరుతున్నాం. తెలుగు విభాగంలో ఎన్ ప్రణతి బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థిని. వీరికి బహుమతి అందించవలసిందిగా కామరాజ్ అన్నయ్య గారిని కోరుతున్నాం. శ్రీమతి గొట్టిపాటి విజయలక్ష్మి, భవానీ మరియు హరిగార్ల పేద విద్యార్థుల కొరకు 900 రూపాయల నగదు బహుమతి అందించడం జరుగుతుంది. సాంస్క్రిట్ విభాగంలో జి రూప బిఏ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్. వీరికి నగదు బహుమతి అందించవలసిందిగా కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్ ఇన్ఛార్జ్ శ్రీయుతులు గోవిందరాజుల అన్నయ్య గారిని కోరుతున్నాం. తెలుగు విభాగంలో జె సుబ్రహ్మణ్యం బిఏ సెకండ్ ఇయర్ తెలుగు. వీరికి బహుమతి అందించవలసిందిగా ఎస్విజేపి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీయుతులు ప్రేమరాజ్ గారిని కోరుతున్నాం. విద్యార్థులు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అమ్మ ఆశీస్సులు. మరికొన్ని బహుమతులు సమయ అభావం వలన వాత్సల్య లయంలో అందించడం జరుగుతుంది. అంతిమంగా శాంతి మంత్రం. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమం ఏర్పాటైన సందర్భంగా చిట్ట చివరిగా వందన సమర్పణ అనేటువంటిది గావించవలసిందిగా తెలుగు అధ్యాపకులు టి జయకృష్ణ మాస్టర్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మన దేశ చరిత్రలో ఒక పవిత్రమైన రోజు. ఈ సువర్ణ సందర్భంలో ఈ సభలో పాల్గొన్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు, విద్యార్థులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పతావిష్కరణ చేసిన ఎం దినకర్ గారు, హానర్ చైర్మన్ ఎస్విజేపి ట్రస్ట్ గారికి మా యాజమాన్యం మరియు కళాశాల పక్షాన ధన్యవాదాలు. మీ ప్రేరణాత్మకమైన మాటలు మాలో దేశ సేవ తపన మరింత పెంచాయి. దేశభక్తి ప్రేరణతో నింపిన దినకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వేడుకకు విచ్చేసి స్ఫూర్తిదాయకమైన మాటలతో మనలో దేశభక్తి జ్వాలను రగిలించిన సభా అధ్యక్షుడు, మన కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన గోవిందరాజులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ నాయకత్వం మరియు మార్గదర్శకత్వంలో మన కళాశాల ఉన్నత పదంలో సాగాలని మనసారా కోరుకుంటున్నాను. మన కళాశాలకు మార్గదర్శక దీపంలా ముందుండి నడిపిస్తున్న వల్లూరి ప్రేమరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎస్విజేపి ట్రస్టీగా మీరు, మీ బృంద సహకారం మన కళాశాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మీ మద్దతు మా ఊపిరి లాంటిదని ప్రతి అడుగులో ప్రోత్సహించే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ప్రసంగంతో మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరిచిన చరిత్ర అధ్యాపకులు సుందర్రావు గారికి ధన్యవాదాలు. మా విద్యార్థులను ఆశీర్వదించి బహుమతి ప్రదానం చేయడానికి వచ్చిన మాన్యులు, పెద్దలు కామరాజు గారికి, రామకృష్ణ గారికి, శ్యామ్ గారికి మీ రాక వలనని, మీ అమూల్య సమయం వలని ఈ సభ విజయవంతమైందని చెప్పడంలో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేడుక కోసం అహిర్నిశలు శ్రమించిన సిబ్బందికి, ప్రత్యేకించి డాక్టర్ వి త్రయంబకం సార్కి, జి వీరాంజనేయులు సార్కి కృతజ్ఞతలు. మన కళాశాల క్యాంపస్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్న నాగార్జునకు, వారి బృందానికి మీ కృషి లేకుండా ఈ ఆనంద క్షణాలు అసాధ్యం. అందుకు మా అభినందనలు. ముఖ్యంగా మా విద్యార్థులుగా మీ ప్రతిభతో, మీ ఉత్సాహంతో మా గుండెల్లో ఉల్లాసం నింపింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభతో, ఉపన్యాసములతో, ఆటపాటలతో కళాశాల పేరు నిలుపుతున్న విద్యార్థులకు అభినందనలు. బహుపతి ప్రధాన కార్యక్రమం నిర్వహించిన కవిత గారికి, సుకన్య మేడం గారికి ధన్యవాదాలు.
చివరిగా సభా నిర్వహణ చేసిన డాక్టర్ ఆర్ వరప్రసాద్ గారి సహకారం వల్ల ఈ వేడుక అద్భుతంగా జరిగింది. ప్రత్యేకించి సభ మొత్తాన్ని ముందుండి చివరి వరకు ఆద్యంతం రసవంతంగా చక్కగా కెమెరాలో బంధిస్తున్న శ్రీకాంత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని దూరాన సమీపాన ఉండి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై జవాన్, జై హో మాత శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓ సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి. హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్. చాలా చాలా సంతోషం. చాలా బాగా చేశారు, అద్భుతంగా నిర్వహించారు. అబ్బాయి చాలా బాగా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు.